నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుంది, నువ్వు మంచి లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నాకు హ్యాండ్ ఇస్తే ఏంది నా పరిస్థితి? నువ్వు ఎందుకు టెన్షన్ పడతానవరా? అంతవరకు వచ్చింది అనుకో, ఆ పెళ్లి కొడుకు నెంబర్ తీసుకుంటాం, నేను బిట్టుగాడు వాడిని కలిసి జానకి నీ గురించి లేనిపోయి అన్నీ చెప్పి వాడే జానకి నా అర్థమయ్యేటట్టు చేస్తాం. ఇందులో ఇట్లా ఆలోచిస్తాలో మీరు? జానకి కాకుండా ఒకవేళ వాడు వాళ్ళ అయ్యకి చెప్పింది అనుకో, ఇప్పుడు మరి చెట్టు కింద ఉన్నాం, ఇక ఆ రోజు 4 గోడల మధ్యన ఉంటాం జైల్లో. అరే చింటిగా నీకోసం జైలుకి ఏందిరా, ఎక్కడికంటే అక్కడికి పోదాం, కానీ నీది జానకి పెళ్లి చేస్తాం. బిడ్డ కాలేజీ పోయి నువ్వు చేసేదంటే వాయించి ఎందుకు పోయినవే? చెప్పినా కదా నాన్న, నాకు ఊకే రాఘవ కాల్ మెసేజ్ చేస్తున్నాడు, కాల్ చేయక మెసేజ్ చేయకని చెప్పడానికి వెళ్ళినా. అరే వాడు చెప్తే నువ్వు అంతా మాట్లాడే, నేను నాతో చెప్తే మన సంగతి చూసుకుంటా కదా. నాన్న నీకు చెప్తే గొడవలు గిట్ల అయితేనే కదా, నీకు చెప్పలేదు.